అండి. మీరు ఎప్పుడైనా బ్రెడ్ పకోడీ తినుంటారు, బ్రెడ్ హల్వా తినుంటారు. కానీ ఇన్‌స్టాంట్‌గా బ్రెడ్‌తో బూరెలు ఎప్పుడైనా తిన్నారా? సరే ట్రై చేద్దాం వచ్చేయండి మరైతే. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అని వేయించుకుని, అలాగే హాఫ్ కప్ ఉప్మా రవ్వను వేయించుకోవాలండి. ఆ ఉప్మా రవ్వ ఫ్రై అయిపోయాక ఒక కప్‌లో తీసుకొని ఇప్పుడు ఏంటంటే హాఫ్ కప్ బెల్లము, హాఫ్ కప్ వాటర్ వేసుకుని బెల్లాన్ని బాగా మరిగించుకున్నాక రవ్వను తీసుకొచ్చి దాంట్లో వేసుకోవాలండి. అంటే మనం రవ్వ ప్రసాదం చేసుకుంటాం కదా, ఆ టైప్ అనమాట. సో మధ్యలో డ్రై ఫ్రూట్స్ అని వేసేసుకుని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకున్నాక చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దాని చుట్టూరు కట్ చేసుకుని ఈ ప్రసాదాన్ని రౌండ్గా చేసుకున్నాక బ్రెడ్ని వాటర్లో డిప్ చేసి మళ్ళీ స్క్వీజ్ చేశాక ఆ ఉండని తీసుకొచ్చి బ్రెడ్లో పెట్టి రౌండ్గా రోల్ చేసుకోవాలన్నమాట. అంటే చేతులు అలా తిప్పుకుంటూ ఉంటే రౌండ్గా అయిపోతుంది. ఆ బ్రెడ్ ఆల్రెడీ మనం తడిపాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆ బూర్లన్నింటినీ ఒక్కొక్క దాన్ని వదిలేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిపోయాక మధ్యలో కట్ చేస్తే మనకి పూర్ణం ప్రసాదం కనిపిస్తుంది. చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. ట్రై చేసి షేర్ చేయండి.